ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో 10 ఏళ్లు కొనసాగించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆశించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ పిల్ను దాఖలు చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2వ తేదీ వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. అయితే ఈ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పిటిషనర్ ఈ పిల్ను దాఖలు చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ పూర్తి కాలేదన్న పిటిషనర్, అలాగే 9వ షెడ్యూల్ను పేర్కొన్న కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే ఏపీ విభజన చట్ట నిబంధనలను కేంద్ర హోంశాఖ అమలు చేయకపోవడాన్ని రాజ్యాంగ చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని హైకోర్టును కోరారు. కేంద్రం అనుసరించిన అశాస్త్రీయ విధానాల కారణంగా 10 ఏళ్లు గడిచినా కూడా ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషనర్ తన పిల్లో పేర్కొన్నారు. విభజన చట్టం అమల్లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కోర్టులో చేరుతున్నాయి. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన కూడా వివాదాలకు దారితీసిందని హైకోర్టుకు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆస్తులు, అప్పుల విభజన జరగాలని, లేకపోతే చట్టపరంగా ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటాయని పిటిషనర్ పేర్కొన్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశాన్ని వైసీపీ నేతలు తెరపైకి తెచ్చారు. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ అంశం చర్చల్లోకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించే అంశమై కేంద్రాన్ని కోరుతామని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులలో ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం కష్టమని, విశాఖపట్నానికి రాజధానిని తరలించేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతామని సుబ్బారెడ్డి అన్నారు. వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు ఏపీ మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించి 10 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో జూన్ 2వ తారీఖు నుంచి ఏపీకి అయితే కొత్త క్యాపిటల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. అయితే ఈ తరుణంలో ఏపీ హైకోర్టులో ప్రజా సంక్షేమ సంఘానికి సంబంధించిన పొదిలి అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి పిల్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని మరో 10 సంవత్సరాల పాటు అంటే 2034 జూన్ 2 వరకు కొనసాగించాలని, అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీ రాష్ట్రానికి కూడా రాజధానిగా హైదరాబాద్నే కొనసాగించాలని పిల్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే హోంశాఖ ఏదైతే కేంద్ర హోంశాఖ విభాగం ఉందో ఆ విభాగం కూడా సరైన విధంగా చట్టరీతంగా అటు ఏపీకి కానీ ఇటు రాష్ట్ర విభజన చట్టంలో దాఖలు చేసినట్టు ఏ పాయింట్ని కూడా ఏపీకి సరైన న్యాయం చేయలేదని చెప్పేసి కూడా దీన్ని కూడా ఒక నిర్లక్ష్య ధోరణిలో పరిగణించి దీనిపైన కూడా చట్ట విరుద్ధమైన ఆదేశాలని దాఖలు చేయాలని కూడా ఈ పిల్లో దాఖలు చేయడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే ముఖ్యంగా ఏపీకి, టీఎస్కి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి మధ్య కొనసాగుతున్న విభజన వివాదాల విషయానికి వస్తే అటు జల వివాదంతో పాటు ఇటు విద్యుత్ అండ్ ఆర్టీసీ వివాదాలు కూడా ఇంకా కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ వివాదం కొంతమేరకు పూర్తయినప్పటికీ ఇంకా జల వివాదం మాత్రం అటు గోదావరితో పాటు ఇటు కృష్ణా ట్రిబ్యునల్ ఇష్యూస్ కూడా ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే విద్యుత్ విభాగంలో కూడా ఎన్నో కోట్ల రూపాయల అప్పులు అంటే ఇటు ఏపీ రాష్ట్రం చెల్లించాల్సి ఉంది, అటు తెలంగాణ రాష్ట్రం కూడా చెల్లించాల్సి ఉంది. అయితే ఆర్టీసీ బకాయిలు కూడా ఇంకా ఏపీకి, తెలంగాణకి మధ్య ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ తరుణంలో ఒకవేళ ఏపీకి కొత్త రాజధాని అంటే ఏపీకి 3 రాజధానులు అంటూ మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం అయితే
హడావుడి చేసింది. ఆ తర్వాత విశాఖనే ఏపీకి రాజధానిగా ఉంటుందని కూడా స్పష్టం చేసింది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గత కొన్ని రోజుల క్రితం చేసిన ఒక కమెంట్తో ఇప్పుడు ఈ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే వైవి సుబ్బారెడ్డితో పాటు వైసీపీ నేతలు కొంతమంది కూడా ఏపీకి విశాఖ కాదు, రాజధానిగా హైదరాబాదే మరికొన్ని సంవత్సరాలు ఉండాలి, విశాఖని పూర్తిగా క్యాపిటల్గా చేయడానికి మరికొంత సమయం అయితే పడుతుంది, ఈ సమయంలోపు హైదరాబాద్ని ఉమ్మడి క్యాపిటల్గా ఉంచాలి అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఈ వైవి సుబ్బారెడ్డి కామెంట్ల తర్వాత ఈరోజు దాఖలు చేసినటువంటి పోదిలి అనిల్ కుమార్ పిల్లో కూడా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలి, ఇంకో 10 సంవత్సరాలు 2034 జూన్ 2 వరకు కూడా హైదరాబాద్ని ఏపీకి కూడా ఉమ్మడి రాజధానిగా ఉంచాలి, అప్పుడే ఏపీకి ఉన్నటువంటి అప్పులు కానీ కష్టాలు కానీ రాజధానికి సంబంధించిన అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 9వ షెడ్యూల్లో ప్రకటించినటువంటి 91 సంస్థలు కూడా విఫలమయ్యాయని ఇప్పటికే అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొనడం జరిగింది. అయితే 10వ షెడ్యూల్లో ప్రకటించిన 142 సంస్థలు కూడా సరిగ్గా వాటి వ్యవహార శైలిని కానీ సరిగ్గా పనితీరుని కానీ కనబరచడం లేదు. సో 9వ షెడ్యూల్తో పాటు 10వ షెడ్యూల్ కూడా పూర్తిగా విఫలమైందని ఎన్నిసార్లు కేంద్రానికి మొరబెట్టుకున్నా కానీ కేంద్రం కూడా దీనిపై సరైన స్పందన కానీ అటు అంటే ఈ క్యాపిటల్ విషయంలో సరైన నిర్ణయాన్ని కూడా తీసుకోవడంలో విఫలమైందని కూడా ఈ పిల్ల దాఖలు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఏపీ అటు ఏపీ ఇటు తెలంగాణ మధ్య ఈ క్యాపిటల్ వివాదం అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాస్త హీట్ని పెంచే ఇష్యూగానే మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు వైసీపీ నేతలు సైతం వాళ్ళకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కావాలి అని కూడా పలుమార్లు కమెంట్లు చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే దీనిపై ఇప్పుడు అటు కేంద్రంతో పాటు ఇటు ఏపీ హైకోర్టు కూడా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.